కావాలన్నా? ఆశయం కావాలంటే రెండు చేతులు ఎత్తండి దయచేసి. ఆశయం గెలవాలంటే రెండు చేతులు ఎత్తండి. అదేవిధంగా తెలంగాణ అమరవీరులు, ఆ అమరవీరుల త్యాగం కావాలన్నా? ఈరోజు పార్టీని వెన్నుపోటు పడుస్తూ తెలంగాణను వెన్నుపోటు పడుస్తున్న ద్రోహుల భోగం కావాలన్నా? మీరు ఒక్కసారి ఆలోచించుకోండి. త్యాగం గెలవాలంటే మనం రాకేష్ రెడ్డి గారిని గెలిపించాలి మిత్రులారా. ఇది మామూలు యుద్ధం కాదు, ఇది చాలా ముఖ్యమైన యుద్ధం, మన భవిష్యత్తు నిర్ణయించబోయే యుద్ధం. అందుకొరకు మీరందరూ పట్టభద్రులుగా ఒకటికి 2 సార్లు ఆలోచించి మీరందరూ కూడా మరి రాకేష్ రెడ్డి గారికి ఓటేయాలని చెప్పి కోరుకుంటూ, చివరిగా ఒక మాట, డాక్టర్ జో క్రాస్టిక్ అనే ఒక సైకాలజిస్ట్ ఏం చెప్పిండయా అంటే, ఎవరైతే ఏ పార్టీ కార్యకర్తలైతే ఓటర్ దగ్గరికి 9 సార్లు వెళ్ళి ఏ అభ్యర్థికి ఓటేయాలి, ఎందుకు ఓటేయాలి, ఆ అభ్యర్థికి ఓటేస్తే మన జీవితాల్లో ఎలాంటి మార్పు వస్తుందని 9 సార్లు ఏ పార్టీ అయితే చెప్తుందో ఆ పార్టీ భారీ మెజారిటీతో గెలుస్తుందని చెప్పి డాక్టర్ జో క్రాస్టిక్ గారు చెప్పారు. అందుకొరకే మిత్రులారా, మరి ఎన్నిసార్లు పోదాం మనం ఓటర్ల దగ్గరికి? ఎన్నిసార్లు పోదాం? కనీసం 9 సార్లు పోయి రాకేష్ రెడ్డి గారు 3వ నెంబర్లో రాకేష్ రెడ్డి గారి పేరు ఉంటుంది. అక్కడ ఏమని రాయాలి? ఏ నెంబర్ రాయాలి? అందరూ ఒక్కసారి 1 అని అందరూ చేతెత్తండి. ఒక్కసారి వేదిక మీద ఉండవాలి. రామన్న మీరు కూడా 1వ నెంబర్ దయచేసి ఎత్తండి. 1వ నెంబర్ 3వ పొజిషన్లో ఉండే మరి రాకేష్ రెడ్డి గారికి మీరు రాయాలని చెప్పి కోరుకుంటూ, మరొక్కసారి ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన, ఇంత గొప్ప చదువుకున్న వ్యక్తిని, ఇంత గొప్ప మేధావిని, ఇంత గొప్ప రచయితను మీకు పరిచయం చేసే అవకాశాన్ని నాకు ఇచ్చిన వర్కింగ్ ప్రెసిడెంట్ గారికి, కేటీ రామారావు గారికి మరొకసారి ధన్యవాదాలు చెప్తూ, జై తెలంగాణ.